గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో సింగపూర్ ఇండిగో విమానం చక్కర్లు కొడుతోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ల్యాండింగ్ కు సమస్య ఎదురైంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో సింగపూర్ ఇండిగో విమానం చక్కర్లు కొడుతోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం ల్యాండింగ్ కు సమస్య ఎదురైంది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొడుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, ఏదైతే పొగమంచు కారణంగా గన్నవరం చేరుకున్న విమానం ఏదైతే గన్నవరం వచ్చిన ఇండిగో విమానం ఏదైతే ఉందో అదైతే ఇక్కడ చేరుకోవడానికి అయితే చాలా టైం పట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపు ఎయిర్పోర్ట్ లో అయితే దాదాపు ఒక అరగంట నుంచి మొత్తం చక్కర్లు కొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక మొత్తం కూడా దాదాపు గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక అరగంట సేపు ఇది మొత్తం కూడా చక్కర్లు కొట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇది సింగపూర్ నుంచి అయితే వచ్చిందని ప్రయాణికులంతా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదే ప్రధానంగా చూస్తే కనుక పొగమంచు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అలాగే విమాన శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు, ఎందుకంటే సేఫ్ గానే మొత్తం ఫ్లైట్ ని అయితే కొంచెంసేపు క్రితం అయితే ల్యాండ్ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఒక అరగంట సేపు అంటే గాలిలో చక్కర్లు కొట్టిన తర్వాత ఫ్లైట్ ని సేఫ్ గా అయితే ల్యాండ్ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే పొగమంచు దట్టంగా ఉన్న కారణంగా ఆ ఫ్లైట్స్ దిగేందుకు చాలా వాతావరణం అనుకూలించుకోవడంతో మొత్తం కూడా ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అలాగే ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా దట్టమైన పొగమంచు కారణంగా మొత్తం కూడా రన్వే మొత్తం కూడా కనపడకపోవడంతో దాదాపు అరగంట సేపు ఫ్లైట్స్ అంతా కూడా డిలే కావడంతో మొత్తం కూడా సింగపూర్ నుంచి వచ్చిన ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒక అరగంట సేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత చేసిన దాన్ని అయితే కింద ల్యాండ్ అయితే చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పి. థ్యాంక్ యూ పూర్ణ.